ఎగ్జామ్ ను రద్దు చేయాలి, నిష్పక్షపాతంగా కొత్త బోర్డు నియమించాలి, ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ ని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఇప్పటి వరకు సీట్ విచారణ అంతా అట్టర్ ఫ్లాప్ విచారణ, అది డబ్బులు ఇచ్చి కొనుక్కునే రకం వీళ్ళది. పోలీసుల జులుం నశించాలి, అధ్వానంగా మనం ఇడ్చుకెళ్తున్నారు. వీళ్ళు కేసీఆర్ కి బానిసలు తప్ప మా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు. ప్రజల జీతాలతోటి బతికేటువంటి మా పోలీసు వ్యవస్థ ఈ రోజు కేసీఆర్ కి తొత్తుగా బతుకుతున్నారు. బానిస కేసీఆర్ కు బానిసల్లా బతుకుతున్నారు వీళ్ళు. కేసీఆర్ లాంటి మీరు ఒకసారి గమనించాలి. పోలీసులు ఎప్పుడు కూడా వీళ్ళు దారుణంగా మమ్మల్ని ఇడ్చుకెళ్ళడం అనేది ఇది దారుణమైనటువంటి విధంగా మేము ప్రకటిస్తున్నాము. మిత్రులారా, ఒకసారి ఆలోచించి తెలంగాణ ప్రజలకు మేము కోరుకుంటున్నాం ఒకటే, ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన నుంచి కాపాడుకోవడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఎన్నుకోండి. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ నేతల ఆందోళనలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీఎస్పీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట జరిగింది. ఇక ఇదే అంశంపై టీఎస్పీఎస్సీ ఎదుట నిర్వహిస్తున్న బీఎస్పీ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చూసుకున్నట్లయితే ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో తీవ్ర దుమారం అయితే రేపింది అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు పార్టీలు, అన్ని పార్టీలు కూడా దీనికి సంబంధించి పెద్ద ఉద్యమాలే చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే దీనికి ఇప్పటికి కూడా పారదర్శకంగా అయితే జరపకుండానే మళ్ళీ తదుపరి పరీక్షలను అయితే నిర్వహించడంపై ఆ బీఎస్పీ నేతలు అయితే మండిపడుతున్నారు. దానికి నిదర్శనంగా ఈ రోజు టీఎస్పీఎస్సీ బోర్డు కింద అయితే ఈ రోజు అయితే ఒక సమ్మెతి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఆ పోలీసులు వ్యవహరించిన తీరును విమర్శిస్తున్నారు. కేసీఆర్ తొత్తుగా అయితే భావిస్తున్నారు, మాపై జులంగా చేస్తున్నారు. అంటే టీఎస్పీఎస్సీ పారదర్శకంగా జరగాలంటే కూడా ముందుగా ఈ పేపర్ ఏవైతే లీకేజ్ ఉన్నాయో దీనిపై విచారణ చేపట్టాలి. దానికి తర్వాత ఈ బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డుని అయితే ముందు ప్రక్షాళన చేయాలి. తర్వాత కొత్త బోర్డు నియమించిన తర్వాతే ఈ టీఎస్పీఎస్సీ సంబంధించి ఏవైతే తదుపరి పరీక్షలు ఉన్నాయో అవి జరపాలంటూ కూడా బీఎస్పీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసాం ఇక్కడంతా కూడా ఒక వాతావరణం చూసుకున్నట్లయితే గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఇప్పటికే పోలీసుల మధ్య బీఎస్పీ నేతల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం, తోపులాట అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం విజువల్స్ చూస్తాం. ఇప్పుడు వాళ్ళైతే తీసుకెళ్ళి దగ్గర ఉన్న పిఎస్కి అయితే తీసుకెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే చూడాలి దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉన్నది ప్రస్తుతం అయితే చూడాల్సిన అవకాశం అయితే ఉంటుంది. విడిచేసి మలేశ్వర ప్రవీణ్ అమ్మన్.